సెకండ్ ఏసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ కంపెనీ అకౌంట్స్లో 5th సమ్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు ఏంటంటే మనకి అనుషా లిమిటెడ్ హ్యావింగ్ అథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ ₹1 crore అంటే అనుషా లిమిటెడ్ కంపెనీ దగ్గర అథరైజ్డ్ క్యాపిటల్ని ఏమంటామంటే అధికృత మూలధనం. వీళ్ళ దగ్గర క్యాపిటల్ ఎంత ఉందండి? వీళ్ళ దగ్గర ₹1 crore ఉందన్నమాట క్యాపిటల్. వీళ్ళు ఏం చేశారంటే ఇన్ షేర్ ఆఫ్ ₹10 ఈచ్ అంటే ఒక్కో షేర్ ₹10 చొప్పున ఈచ్ 10,000 షేర్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగిందన్నమాట అండి. ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ ₹2 అంటే వీళ్ళు ఏం చేశారు, ప్రీమియం కూడా దీంతో కలిపి ఇవ్వడం జరిగిందన్నమాట. ఫర్ షేర్ పేబుల్ ఎట్ ₹4 ఆన్ అప్లికేషన్. ఇక్కడ ఏం చేశారంటే మనకి ₹4 ఏమో షేర్ అప్లికేషన్ మీద ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ ₹1 ఫర్ షేర్. ఇక్కడ ప్రీమియం ఎంత ఇచ్చాడండి? ఇక్కడ మనకి ₹1 ఇచ్చాడు కదా. ఈ ₹2లో ₹1 ఏం చేశాడంటే అప్లికేషన్లో ₹1 ప్రీమియం కలిపి ఇవ్వడం జరిగింది అన్నమాట. తర్వాత ₹5 అని అలాట్మెంట్. ఇక్కడ అలాట్మెంట్ ₹5 ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ప్రీమియం ₹1 ఫర్ షేర్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ₹2లో ₹1 ఏమో అప్లికేషన్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చాడు ప్రీమియం. మిగిలిన ₹1 ఏం చేశాడంటే అలాట్మెంట్లో ప్రీమియంతో కలిపి ఇచ్చాడు అన్నమాట. ద రిమైనింగ్ బ్యాలెన్స్ ₹3 ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ద ఇష్యూ అంటే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ సంబంధించి ఎంత ఇచ్చాడంటే మనకి ₹3 ఇచ్చాడు. ద ఇష్యూ వాజ్ ఫుల్లీ సబ్స్క్రైబ్ అంటే వీటన్నిటి మీద మనకి రావాల్సిన మొత్తం అనేది రావడం జరిగింది. ఆల్ ది మనీ వాజ్ డ్యూలీ రిసీవ్డ్. ప్రిపేర్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీ అకౌంట్స్లో ఏం చేయమన్నాడు అంటే మనకి జనరల్ ఎంట్రీలు అనేవి ప్రిపేర్ చేయమన్నాడు. ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది చూద్దామండి. ఏమ్మా ఇది అర్థమైంది కదా. ఇక్కడ ఈచ్ షేర్ వచ్చేసి ₹10 ఇచ్చాడు, ప్రీమియం వచ్చేసి ₹2 ఇచ్చాడు. 10 + 2 ఎంతంటే ₹12 కదా. ఈ ₹12 ఏ విధంగా ఇచ్చాడంటే మనకి అప్లికేషన్లో ₹4 ఇచ్చాడండి. అలాట్మెంట్లో ఎంత ఇచ్చాడు? ₹5 ఇచ్చాడు. 4 + 5 ఎంతంటే 9. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంత ఇచ్చాడంటే మనకి ₹3 ఇచ్చాడు. 9 + 3 ₹12 సరిపోదు కదండి. అంటే ఇక్కడ ₹10 + ₹2 ప్రీమియం ఇట్లా కలిపి ₹12 ఈ విధంగా ఇచ్చాడండి. ఫస్ట్ తెలుసు కదండి ఎట్లకి జనరల్ ఎంట్రీలు రాయాలో. అప్లికేషన్కి 2 జనరల్ ఎంట్రీలు రాయాలి, అలాట్మెంట్కి 2 జనరల్ ఎంట్రీలు రాయాలి. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కల్పించేశాడు కాబట్టి ఇక్కడ 2 జనరల్ ఎంట్రీలు అనేవి ప్రిపేర్ చేయాలి. ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది చూద్దామండి. ఫస్ట్ అప్లికేషన్కి సంబంధించి 2 జనరల్ ఎంట్రీలు ఏం రాయాలంటే ఫస్ట్ది ఇక్కడ అప్లికేషన్ ₹8 ఇచ్చాడంటే ఇక్కడ మనకి ₹4 ఇచ్చాడు కదా. ఫస్ట్ ఏం రాయాలంటే క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఫస్ట్ జనరల్ ఎంట్రీ ఏం రాసా? అప్లికేషన్కి క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని చెప్పి జనరల్ ఎంట్రీ రాసాం. ఇక్కడ క్యాపిటల్ ₹1 crore కదండి. ఇందులో నుంచి ఏం చేశాడంటే మనకి 10,000 షేర్స్ అనేవి ఇష్యూ చేశాడు. ఇక్కడ ఏం చేయాలంటే 10,000 ఇంటూ ఇక్కడ ₹8 ఇచ్చాడండి. అప్లికేషన్కి సంబంధించి ₹4 ఇచ్చాడు కదా. ఇంటూ 4 10,000 into 4 ఎంతండి 40,000.
డెబిట్లో 40,000, క్రెడిట్లో 40,000 రూపీస్ చూపిస్తామండి అమ్మా. తర్వాత కింద నేరేషన్ ఏం రాయాలంటే being the share application money received అమ్మా. ఫస్ట్ దానికి జనరల్ ఎంట్రీ రాసాం. ఈ అప్లికేషన్ కి సంబంధించి సెకండ్ జనరల్ ఎంట్రీ ఏం రాయాలంటే షేర్ application account data share application account data to share capital account. ఈ విధంగా జనరల్ ఎంట్రీ అనేది రాయాలండి. ఇక్కడ ఎన్సీఎల్ ఇచ్చాడండి, 10,000 షేర్స్ ఇచ్చాడు. షేర్ అప్లికేషన్ వచ్చేసి 4 రూపీస్ ఇచ్చాడు కదమ్మా. 40,000 డెబిట్లో 40,000, క్రెడిట్లో 40,000 అనేది చూపిస్తాం. కింద ఏం రాయాలంటే దీనికి నేరేషన్ బీయింగ్ ద, ఇక్కడ ప్రీమియం కల్పించాడు కదండి మనకి, ప్రీమియంతో కలిపి రాయండి. టు షేర్ క్యాపిటల్ టు షేర్ ప్రీమియం, షేర్ ప్రీమియం అకౌంట్. ఇక్కడ అప్లికేషన్ సంబంధించి ఎన్ని షేర్లు ఇచ్చాడంటే 10,000 షేర్స్ ఇచ్చాడు. ఎన్ని రూపీస్ ఇచ్చాడంటే అప్లికేషన్కి 4 రూపీస్ కదండి. 10,000 ఇంటూ 4 ఎంతండి, 40,000 వచ్చింది. ఇక్కడ ప్రీమియంకి సంబంధించి ఇంక్లూడింగ్ 1 రూపీ అన్నాడు కదండి. 10,000 ఇంటూ 1, 10,000 ఇంటూ 1 ఎంత అంటే ఇక్కడ 10,000 వచ్చింది. ఇక్కడ షేర్ క్యాపిటల్ ఏ విధంగా వస్తుంది అంటే మనకి 40,000 మైనస్ 10,000, 40,000 మైనస్ 10,000 ఎంత అంటే 30,000. అమ్మా ఇది అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేసామంటే షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్, ఇక్కడ ప్రీమియం కూడా ఇంక్లూడ్ అయ్యి ఇచ్చాడు కాబట్టి టు షేర్ ప్రీమియం అకౌంట్ అని రాస్తామండి. ఇక్కడ అప్లికేషన్కి వచ్చేసి 10,000 ఇంటూ 4 40,000 వచ్చింది. ఇక్కడ ప్రీమియం వచ్చేసి 1 రూపీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నది అన్నారు కదండి. 10,000 ఇంటూ 1 ఎంతండి 10,000. ఇక్కడ షేర్ క్యాపిటల్ వచ్చేసి ఏం చేయాలంటే 40,000 నుంచి 10,000 రూపీస్ మైనస్ చేస్తే ఎంతండి 30,000 వచ్చింది. దీన్ని ఏం రాస్తామంటే షేర్ క్యాపిటల్ అని రాస్తామన్నమాట. దీని కింద నేరేషన్ ఏం రాస్తామంటే బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ, బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు share capital account, share capital account under share premium account. అమ్మా ఇలా రాయాలి. ఏం రాస్తారంటే కింద నేరేషన్ బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు, బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అండ్ షేర్ ప్రీమియం అకౌంట్ అని చెప్పి నేరేషన్ అనేది రాస్తామండి. ఇక్కడ అప్లికేషన్ సంబంధించి 2 జనరల్ ఎంట్రీలు రాసాయి కదండి. ఫస్ట్ క్యాష్ అకౌంట్ ఏంటంటే షేర్ అప్లికేషన్, రెండోది ఏం రాయాలండి షేర్ అప్లికేషన్ అకౌంట్ ఏంటంటే షేర్ క్యాపిటల్ టు షేర్ ప్రీమియం. ఈ విధంగా 2 జనరల్ ఎంట్రీలు రాస్తాం. తర్వాత అలాట్మెంట్కి వచ్చేసి ఏం చేస్తామంటే 2 జనరల్ ఎంట్రీలు అనేవి ప్రిపేర్ చేయాలి.
తర్వాత అలాట్మెంట్కి సంబంధించి ఏం రాయాలి ఏంటంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు షేర్ ప్రీమియం అకౌంట్. ఇక్కడ అలాట్మెంట్ లో కూడా మనం ప్రీమియం ఇచ్చాడు కదండి, ఏం రాస్తామంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు షేర్ ప్రీమియం అకౌంట్ అని చెప్పి జనరల్ ఎంట్రీ రాస్తాం. ఇక్కడ అలాట్మెంట్ కి సంబంధించి షేర్స్ ఎన్ని ఇచ్చాడు చూడండి, ఎన్ని 10,000 షేర్స్ ఇచ్చాడు కదండి. 10,000 ఇంటూ అలాట్మెంట్ కి ఎన్ని రూపీస్ ఇచ్చాడండి, ఇక్కడ 5 రూపీస్ ఇచ్చాడు అలాట్మెంట్ ఇంటూ 5. 10,000 ఇంటూ 5 ఎంత అంటే 50,000 వచ్చింది. తర్వాత ఇక్కడ ప్రీమియం ఎంత ఇచ్చాడండి, ఇంక్లూడింగ్ ప్రీమియం 1 రూపీ అని ఇచ్చాడు కదా. 10,000 ఇంటూ 1, 10,000 ఇంటూ 1 ఎంత అంటే 10,000 వచ్చింది. ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే 50,000 మైనస్ 10,000. 50,000 లో నుంచి 10,000 మైనస్ చేస్తే ఎంతండి 40,000 వచ్చింది. అమ్మా అర్థమైంది కదా. ఇక్కడ షేర్ అలాట్మెంట్ లో ప్రీమియం అనేది యాడ్ చేసి ఇచ్చాడు కాబట్టి మనకి ఏం రాస్తారంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు షేర్ ప్రీమియం అకౌంట్ అని చెప్పి జనరల్ ఎంట్రీ రాస్తాం. దీని కింద ఏం రాస్తానంటే నేరేషన్ బీయింగ్ ద షేర్ అలాట్మెంట్ మనీ, షేర్ అలాట్మెంట్ మనీ విత్ షేర్ ప్రీమియం రిసీవబుల్. ఏం రాస్తారండి నేరేషన్ బీయింగ్ ద షేర్ అలాట్మెంట్ మనీ విత్ షేర్ ప్రీమియం రిసీవబుల్ అని చెప్పి రాస్తారండి. షేర్ ప్రీమియం మనీ అంటారు, షేర్ ప్రీమియం మనీ రిసీవబుల్ అని చెప్పి నేరేషన్ అనేది రాస్తారండి. ఇక్కడ పూర్తిది ఏం రాస్తారంటే అలాట్మెంట్ కి ఫస్ట్ రాసాం కదండి, సెకండ్ ఏం రాస్తారంటే ఇక్కడ మనం క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్, షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఇక్కడ ఏం రాస్తారండి 10,000 ఇంటూ ఎన్ని రూపీస్ ఇచ్చాడంటే 5 కదండి. 10,000 ఇంటూ 5 ఎంతండి 50,000. అంటే ఇక్కడ మనకి డెబిట్ లో 50,000 క్రెడిట్ లో 50,000 అనేది చూపిస్తామండి. దీని కింద నేరేషన్ ఏం రాస్తామంటే బీయింగ్ ద షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్. ఈ విధంగా నేరేషన్ అనేది రాయాలి. అమ్మా అలాట్మెంట్ కి సంబంధించి రెండు అర్థమైనవి కదమ్మా. ఫస్ట్ ఏం రాసాం షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ టు షేర్ ప్రీమియం. దీనికి సంబంధించి సెకండ్ ఏం రాసామండి క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ రెండు కలిపేసి ఇచ్చేసాడు కదండి. ఇక్కడ ఎంతండి 3 రూపీస్ ఇచ్చాడు. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కి సంబంధించి రెండు జనరల్ ఎంట్రీలు రాయాలండి. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి ఏం రాయాలి చూడండి. షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్
and final call. Account data. Share first and final call account data 2. Share capital account. And ఏం రాస్తారంటే షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తారండి. ఇక్కడ 10,000 షేర్స్ ఇచ్చాడు కదమ్మా, ఇక్కడ అదే ఇచ్చాడు, ఎన్ని రూపీస్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు కదండి. 10,000 ఇంటూ 3 ఎంతండి, 30,000 వచ్చింది. డెబిట్లో 30,000, క్రెడిట్లో 30,000. అమ్మా ఈ విధంగా చూపిస్తామండి. డెబిట్లో 30,000 చూపిస్తాం, క్రెడిట్లో 30,000 చూపిస్తాం. దీనికి నేరేషన్ ఏం రాస్తామంటండి, బీయింగ్ ద షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవబుల్. ఈ విధంగా నేరేషన్ అనేది రాస్తామండి. తర్వాత షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి సెకండ్ ఏం రాస్తామంటే మనం క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. అమ్మా ఈ విధంగా షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి 2 జనరల్ ఎంట్రీలు రాస్తారండి. ఇక్కడ ఎంత చేయాలంటే 10,000 ఇంటూ 3 ఎంతండి, 30,000. డెబిట్లో 30,000, క్రెడిట్లో 30,000. దీనికి కింద ఏం రాస్తారంటే మనం బీయింగ్ ద షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్. ఈ విధంగా నేరేషన్ రాస్తారండి. అమ్మా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి 2 అర్థమైనవి కదండి. ఏం రాస్తారంటే షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అయ్యేటట్టు షేర్ క్యాపిటల్ 10,000 ఇంటూ 3 రూపీస్ 30,000. సెకండ్ ఏం రాస్తారంటే క్యాష్ అకౌంట్ అయ్యేటట్టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 10,000 ఇంటూ 3. కింద ఏం రాస్తారంటే బీయింగ్ ద షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్. షేర్ క్యాపిటల్ వస్తే రిసీవబుల్ అని రాస్తాం, క్యాష్ అని వస్తే రిసీవ్డ్ అని రాయాలి. అమ్మా ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. అంటే అప్లికేషన్కి సంబంధించి 2 రాసామండి, అలాట్మెంట్కి సంబంధించి 2 రాసాం. అదే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి 2 జనరల్ ఎంట్రీస్ అనేవి రాసామండి. ఈ సమీకరించిన తర్వాత బుక్స్ ఆఫ్ అనుస కంపెనీ లిమిటెడ్ జనరల్ ఎంట్రీస్ అని హెడ్డింగ్ పెట్టి డేట్, పర్టికులర్ సెల్ నెంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ అని చెప్పి జనరల్ ఎంట్రీలు టేబుల్ వేసి ఇవన్నీ కూడా 1 by 1 నోట్ చేసుకోండి. ఓకే అమ్మా, అందరికీ కూడా థ్యాంక్ యూ.